హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కుక్ బుక్. ఇప్పుడు మన కుక్ బుక్లో నుండి గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గుత్తి వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్. వీటిని వాటర్లో పోసుకుని నానబెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీరని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, బిర్యానీ ఆకు 1, 3 లవంగాలు, 3 యాలకులు, దాల్చిన చెక్క ముక్కలు 3. మనం ఇందులో ఎటువంటి మసాలా పొడిని కూడా కలపలేదు. కేవలం ఇక్కడ చూపిస్తున్న పదార్థాలతో మాత్రమే గుత్తి వంకాయ కూరను ఈజీగా తయారు చేసుకుంటున్నాం. ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని వంకాయని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు ఇంకా ధనియాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నటువంటి ధనియాలు ఇంకా పల్లీలను ఇలా మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, టమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బదులు మన ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి గసగసాలు, జీడిపప్పులు కూడా ఇందులో వేసుకుని మెత్తగా పేస్ట్లా తయారు చేస్తాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వంకాయ ముక్కలకు బాగా పట్టించాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుంటున్నటువంటి మసాలా వంకాయని కూడా ఇందులో వేసుకోవాలి. మసాలా వంకాయ వేసిన తర్వాత నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ముక్కలు విడిపోకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దీని మీద మూత పెట్టుకుని మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వంకాయలు ఇలా మగ్గిన తర్వాత మిగిలినటువంటి మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. వంకాయ ముక్కలు చెదిరిపోకుండా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇందులో ఒక 1/2 కప్ వరకు వాటర్ పోసుకోండి. పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచాలి. 5 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలింది. ఇప్పుడే ఇందులో ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో టేస్ట్ చూసుకుని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత కర్రీని సర్వ్ చేసుకోవడమే. ఈ కూరలో ఎటువంటి పొడి మసాలాలు కూడా వేసుకోలేదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీ వాళ్ళకి రుచి చూపించండి. మీకు ఈ కర్రీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.